దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 సంవత్సరం గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం తరువాత మరుసటి రోజు శనివారం. అదృశ్య లోకం. శనివారం ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నది? తోటలో మరియకు పునరుద్ధాన దర్శనమిచ్చినప్పుడు యేసు నేనింకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదని చెప్పాడు. ఆయన పునరుద్ధానుడే 40 రోజుల శిష్యులకు కనబడుతూ బోధించుచు వారితో భోజనము కూడా చేసి మహిమ శరీరుడై మునుపటి వలె జీవిస్తూ కనబడుతూ బోధిస్తూ వచ్చాడు. మరి శుక్రవారం రాత్రి శనివారం ఆయన ఆత్మ ఎక్కడ ఉంది? అది విశ్వాసులకు ఈ విషయంపై సంశయం లేదు. పునరుద్ధానుడైన క్రీస్తు ఆ 40 రోజుల్లోనూ ఈ సంగతి శిష్యులకు తన తల్లికి చెప్పక మానలేదు. అందుకే అపోస్తుల విశ్వాస ప్రమాణం అని మనం చెప్పుకుంటున్న సూత్రములు ఆయన అదృశ్య లోకములోనికి దిగి చనిపోయిన వారితో ఉండి 3వ రోజున తిరిగి లేచి అని ఉంది. ఆయన పుట్టుక పొంతి పిలాతు అధికారం క్రింద తీర్పు మరణం ఆ మూడు రోజుల పునరుద్ధానాన్ని గురించి ఆనాటి విశ్వాసులు ఎంత స్పష్టంగా చెప్పి ఒప్పుకున్నారు. అంతే స్పష్టంగా నిశ్చయంగా అదృశ్య లోకములోనికి దిగిపోయిన వారిలో నుండి అని కూడా చెప్పి బహిరంగంగా వారు ఒప్పుకున్నారు. దీనికి పరిశుద్ధ గ్రంథములోనే సూచన ప్రాయమైన రుజువు ఉంది. మృతుల లోకం, అదృశ్య లోకం, ఎడెన్ అని ఈ స్థలానికి పేర్లు ఉన్నాయి. పాత ఇంగ్లీషు తర్జుమాలో హెల్ అనే మాట మనం చెప్పుకునే నరకం అనే అర్థం వస్తున్నది. అది నరకం కాదు. చనిపోయిన ఆత్మలు ప్రభువును ఎరిగినవారు కానీ ఎరగనివారు కానీ ఉండే స్థలం. ఆ సంగతి పునరుద్ధానుడైన ప్రభువే తన శిష్యులకు చెప్పి ఉండాలి. పేతురు, పౌలు ఈ మాటలు మిగిలిన వారికి అందించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18లో ఉన్న ఆత్మ విషయములో బ్రతికింపబడి అనే మాట పునరుద్ధానాన్ని గూర్చి కాదు గాని శిలువపై మరణించినప్పుడే ఆయన ఆత్మ అదృశ్య లోకములో బ్రతికిందని అర్థం అని పండితులు చెప్తున్నారు. అలాగే 4-6 వచనాల్లో మృతులకు కూడా సువార్త ప్రకటించబడిన అని పేతురు మాట. అలాగే పౌలు ఎఫెసుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10లోను ఈ భూమి యొక్క కింది భాగమునకు అనగా మృతుల లోకమని ఆనాటి వారికి అందరికీ తెలుసు. సంఘ పితరులు జస్టిస్ మార్టిన్ యోహాన్ మరణించిన సంవత్సరములో పుట్టినవాడు. బ్రిటిష్ యురేనియన్ ఐగుప్తులో దైవ సేవకుడు. పరిశుద్ధుడైన క్లెమెంట్ మొదలైన వారంతా ఈ దృశ్య లోకం లేక మృతుల లోకములో ప్రభు బోధించాడని చెప్పారు. శిలువ మీద దొంగతో ప్రభు చెప్పినట్టే ఆఫ్రికాలోని అధ్యాపకుడు టెర్టులియన్, యెరూషలేములోని భక్తుడు సిరిల్ మొదలైన వారు తమ బోధనలోను రచనలోను అదృశ్య లోకములోని పరదైసుకు క్రీస్తు వెళ్ళిన సంగతి వివరించారు. అంటే ఈ మర్మం ప్రభువే తన శిష్యులకు చెప్పాడని, ఈ మాట ఆది సంఘములో అందరికీ తెలుసునని మనం గ్రహింపవచ్చు. ప్రభువు అరణ్యములో శోధింపబడినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆ సంగతి సువార్తికులు రాశారు. దానిని ప్రభువే చెప్పి ఉంటాడు. అలాగే మహాశుక్రవారం, ఈస్టర్ ఆదివారం మధ్య జరిగిన సంఘటనలు ఆయనే 40 రోజుల పరిచర్లో చెప్పి ఉండవచ్చు. అందుకే మనం అపోస్తల విశ్వాస ప్రమాణము చెప్పినా చెప్పకపోయినా శ్రమపడి సిలువ వేయబడి అని మన విశ్వాసులు ప్రకటించినట్టే ఆయన అదృశ్య లోకంలో దిగాడని, చనిపోయిన వారిలో నుండి 3వ రోజున లేచి
పరలోకానికి ఎక్కి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని నమ్ముతున్నాం. ఇది బైబిల్ బోధ, అది విశ్వాసులకు నమ్మకం. కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవ, మీ కొందనాలు స్తోత్రాలు. ఈ దినం మౌన దినం, ప్రభువు మరణించి అదృశ్యలోకములో మృతులకు బోధించిన దినం. మా ఆత్మలు నిత్య మరణానికి పోకుండా యేసు సజీవుడయ్యాడు. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు మా వందనములు చెల్లించుకుంటూ, వేలాది వందనములు చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.